హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సేయింగ్. చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియోస్ పోస్ట్ చేసి. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. ఇది నా బర్త్డే లాగ్ అనమాట. నా బర్త్డే అయిపోయి ఆల్రెడీ 3-4 months అవుతుంది. సో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. నా బర్త్డేకి అయితే మేము బార్బిక్యూ నేషన్కి వెళ్తాము. ఆ ఫీలింగ్స్ అయ్యా మేము వెళ్ళిన రోజు కునక్కాడ్ కార్నివల్ అని చెప్పి ఏదో ఒక థీమ్ అయితే నడుస్తుంది. సో బార్బిక్యూ నేషన్కి మేము ఎందుకు వెళ్ళామంటే మంచిగా తినొచ్చు, ఎక్కడైనా సేమ్ బిల్ అవుతుంది కదా. సో అని చెప్పి బార్బిక్యూ నేషన్ ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మొత్తం వీడియో చూసేయండి. వెళ్ళగానే అయితే మనం వెజ్ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాన్ వెజ్ అయితే వెజ్ ఐటమ్స్ కూడా ఇస్తారు. సో వెజ్ అయితే ఓన్లీ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఇస్తారు, నాన్ వెజ్ అయితే ఇవ్వరు. సో ఇలాగా ఫస్ట్ వెళ్ళగానే ఇలా మనం ఎదురుగా కూర్చొని మన డిషెస్ని మనమే గ్రిల్ చేసుకుని తినడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ అంత అమౌంట్ తీసుకొస్తారనమాట. సో మేము వెళ్ళింది ముగ్గురు. సో ముగ్గురికి సరిపడగా ప్రతి ఐటమ్ 3 పీసెస్ అయితే తీసుకొచ్చారు. ఇఫ్ యూ వాంట్ దే విల్ రిపీట్ ఆల్సో. సో రిపీట్ చేస్తారు ప్రతి ఐటమ్ ఏది కావాలో చెప్తే. ఫస్ట్ వెజ్ తీసుకొచ్చారు, వెజ్ తినేసాం. ఫస్ట్ ఫుల్ హిట్గా ఉన్నారు. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. నాకైతే ఎస్పెషల్లీ ప్రాన్స్ అండ్ ఫిష్, చికెన్ బాగా నచ్చింది. చికెన్లో ఏం టైప్ అయింది గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది కదా. కానీ 1 type ఆఫ్ చికెన్ అయితే చాలా బాగుంది. ప్రాన్స్ బాగున్నాయి అండ్ ఫిష్ బాగుంది. అండ్ నాకు అంతగా నచ్చింది ఏంటంటే మటన్. సో మటన్ అనేది సాసేజ్ టైప్లో ఇచ్చాడు, అదంతా నాకు అనిపించలేదు. బట్ వాళ్ళు ఇచ్చే గ్రీన్ చట్నీతో అయితే ప్రతి ఐటమ్ చాలా ఫిష్ బాగుంది కదా, ఫిష్ బాగుంది. మనం ఎంత తింటామనేది ఇంకా మన ఇష్టం. మనం తింటూనే ఉంటాము, వాళ్ళు తెస్తూనే ఉంటారు. ఏమేమి రిపీట్ కావాలో అడిగితే అవి కూడా తీసుకొస్తారు. మనం తింటాము వేస్తారు, తింటాము వేస్తారు, అదే రిపీట్ అయింది. మేమైతే ఆల్మోస్ట్ 3 rounds తిన్నాము, ముగ్గురు వెళ్ళాం కాబట్టి. ఒకవైపు తింటూ ఒకవైపు సర్వ్ చేస్తూ బాగుంది. అండ్ చికెన్ లెగ్ పీస్ అయితే చాలా బాగుంది. వాళ్ళు మనకు ముందే అడిగారు స్పైసీగా కావాలా లేదా మైల్డ్ స్పైసీగా కావాలా, స్పైసీగా వద్దా అని చెప్పి మేము స్పైసీ అని చెప్పాను. వాళ్ళకి ఇదే స్పైసీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. గ్రీన్ చట్నీలో అయితే ఇంకా చాలా బాగుంది. ఇది మేము రిపీట్ కూడా చెప్పుకున్నాం ముగ్గురు. సో చికెన్ సమోసా కూడా గ్రిల్స్ వచ్చాయి. 3rd round కదా ఇది. ఇప్పుడు మెయిన్ కోర్స్లోకి వచ్చేసాం. అన్ని టైప్స్ ఆఫ్ సలాడ్స్ అండ్ బిర్యానీస్, కర్రీస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వెజ్ నాన్ వెజ్ లో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. balls ये ball है ये another ball है ये ताज़ा मटन కూడా ఉంటది ఏ మటన్ లేదు చికెన్ అనుకుంటా చికెన్ మరగ్ సూప్ ఏ देखो చికెన్ లేదా ఇందులో ఉండదా నీకు చికెన్ అంటే చికెన్ పీస్ లేడు అవడం సూపే చికెన్ అది చాలే ఇదేంటిది చికెన్ అనుకుంటుంది. యూ వాంటా ఫిష్ తర్వాత మళ్ళీ వచ్చేసింది. మటన్ నాకు మటన్
తీసుకుంటావా అది వద్దు. తీసేస్తా ఇందులో వేయి. ఇంకా బిర్యానీ తిన్నాను. బిర్యానీ పెద్ద అనిపించలేదు నాకు, క్రిస్పీ కార్న్ చాలా బాగుంది. సో కొంచెం బిర్యానీ తినేసి వైట్ రైస్లో ఫిష్ కర్రీ వేసుకొని తిన్నాను. ఫిష్ కర్రీ కూడా కొంచెం బాగా పుల్లగా ఉంది కానీ బట్ ఓకే, తినొచ్చు. ఫైనల్గా అయితే డిజర్ట్ సెక్షన్కి వచ్చేసాము. ద ఫేవరెట్ సెక్షన్ ఆఫ్ మైన్ అనమాట. చాలా డిఫరెంట్ పేస్ట్రీస్ ఉన్నాయి, పాయసం, గులాబ్ జామున్, కీర్, ఇంకా చాలా ఉన్నాయి. అది అది ముంగల్ హలో నింజన్ హలో నింజన్లే చూడు కేసర్ కేసర్. ఇంకా అన్ని పేస్ట్రీస్ ట్రై చేసాము. అలానే పాయసం అయితే వావ్ యమ్, అసలు చాలా బాగుంది. అండ్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ పేస్ట్రీ కాంబినేషన్స్ కూడా తిన్నాము. అన్ని చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా ఏమో నాకే శృందా అని అడిగారు. నేనైతే నా బర్త్డే అని చెప్పొద్దని బ్రతిమలాడాను, అయినా కానీ వాళ్ళ బర్త్డే అని చెప్పేశారు. నవ్వే 2 నిమిషాలకి నువ్వు అంత కంగారు ఆ ఫీలింగ్స్ అయ్యా. కొట్టు. హ్యాపీ బర్త్డే దివ్యా. అలా చెప్పు, అలా చెప్పు. అయిపోయింది. హ్యాపీ బర్త్డే దివ్య. ఇంతవరకు చూసారు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలానే కామెంట్ చేసేయండి. అండ్ ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.